ఆంధ్రప్రదేశ్కు గుడ్ న్యూస్. కేంద్రం నిధుల మంజూరు అనే మాట ఈ మధ్య ప్రతివారం వినిపిస్తోంది. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఏకంగా 11,000 కోట్లను కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. నిజానికి స్టీల్ ప్లాంట్కిచ్చే నిధులు ఏపీకిచ్చేవి కావు. ఒక్క రూపాయి కూడా ఏపీ ప్రజలకు కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ రాదు. పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీకి చెందుతాయి. ఆ కంపెనీదే విశాఖ స్టీల్ ప్లాంట్. మరెందుకు ఆంధ్ర ప్రజలు అంత సంబరాలు జరుపుకున్నారు? రాజకీయ నేతలంతా ఎందుకు అంత సంతోషం వ్యక్తం చేశారు? అక్కడే అసలు రాజకీయం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది సెంటిమెంట్గా మారింది. అమ్మితే తమ ఆస్తి పోయినట్లేనని ప్రజలు ఫీల్ అయ్యారు. అందుకే ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలిగారు. మరి ఏపీపై అంత ప్రేమ చూపించిన కేంద్రం తెలంగాణ విషయంలో ఏమైనా సాయం చేసే ప్రయత్నం చేస్తుందా అంటే గత 7 నెలల కాలంలో ఏపీకిచ్చిన వాటితో పోలిస్తే కనీసం 5% కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నది పచ్చి నిజం. కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే వచ్చే నిధులు కూడా రావని, రాజకీయంగా విభేదించిన ప్రభుత్వపరంగా సఖ్యతగా ఉండాలన్నది తన సిద్ధాంతమని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారు. అందుకే ప్రధాని మోదీని బహిరంగ సభా వేదికపై బడే భాయ్ అని పిలిచారు కూడా. కాంగ్రెస్ హైకమాండ్ తనను అనుమానంగా చూస్తుందన్న సందేహాలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని నడపాలి కాబట్టి, నిధులు కావాలి కాబట్టి సఖ్యతగా ఉంటున్నారు. మరి ఆ సఖ్యతను ప్రధాని మోదీ చూడాల్సిన పద్ధతిలో చూడడం లేదని అనుకోవచ్చు. ఏపీకి అమరావతికి 15,000 కోట్లను ప్రకటించడమే కాదు, అనేక ప్రాజెక్టులు ప్రకటించారు. ఇటీవలే 2 లక్షల కోట్ల పెట్టుబడులతో పనుల్ని ప్రారంభించారు. ఇక జాతీయ రహదారుల ప్రాజెక్టులు, బీపీసీఎల్ ప్లాంట్ సహా ఎన్నో కేంద్ర సంస్థలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి. నిధుల పరంగా ఏపీకి పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తోంది. అందుకే చంద్రబాబు మొదటి నెలలోనే 60 లక్షల మందికి పైగా సామాజిక పెన్షన్లను 4,000కు పెంచారు. అంతేకాదు తొలి నెలలో ఏకంగా 7,000 రూపాయలు ఇచ్చారు. వరుసగా పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పథకం ప్రవేశపెట్టారు. అన్నా క్యాంటీన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఉచిత బస్సు పథకాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. మార్చి తర్వాత రైతులకు, విద్యార్థుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు. ఇలా చేయాలంటే కేంద్రం ఇస్తున్న మద్దతే కీలకం అనుకోవచ్చు. మరి తెలంగాణకు ఏమిచ్చారు? తెలంగాణకు నిధులు అవసరం లేని పసుపు బోర్డును రాత్రికి రాత్రి ప్రకటించి బీజేపీ నేతకు పదవినిచ్చారు. అలాగే వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కానీ ఎప్పటికొస్తుందో, ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలీదు. అసలు ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించే ఒక్క ప్రకటన కూడా కేంద్రం నుంచి తెలంగాణకు రాలేదు. మెట్రో 2వ దశ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అనుమతి ఇస్తే కేంద్రానికి పెద్దగా భారం పడదు. కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. బడే భాయ్ అంటూ ప్రధాని మోదీతో చట్టాపట్టాలేసుకుని తిరిగినా ఆయన రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు సాయంపై ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ను నిర్మించబోతున్నామని, కేంద్ర సహకారం అవసరమని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రంతో సంబంధం లేకుండా ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. ఎప్పటికి ఆ పనులు పట్టాలెక్కుతాయో ఎవరికీ తెలీదు. తెలంగాణ రాష్ట్రానికి మెట్రో, కొత్త రైల్వే లైన్లు, నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని పదే పదే కోరుతున్నారు. కానీ కేంద్రం కనికరించడం లేదు. ఓవైపు ఏపీకి నిధుల వరద పారుతుంటే మరోవైపు తెలంగాణపై వివక్ష కొనసాగుతోంది. దీనికి రేవంత్ ఎలా స్పందిస్తారు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.